అసాంఘిక చర్యలు అనొచ్చా, లేకపోతే అది ఆ సందర్భాన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అనుకుందాం, ఆ సన్నివేశాలు అంత ప్రభావం చూపుతాయా అంటే ఒక్కొక్కసారి చూపుతాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మోహన్ బాబు గారి సినిమాకి సంబంధించి అక్కడ ఎందుకు మీ ఇద్దరి మధ్య మీరు అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే మా కమ్యూనిటీని ఈ విధంగా తక్కువ చేస్తున్నారా అనే భావన మీకు? కమ్యూనిటీ అని కాదు అక్కడ అసలు. నాకు ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఏదో ఒక దైవ ప్రేరణతో నేను వాటిల్లోకి లాగబడ్డాను తప్ప కాన్సన్ట్రేట్ చేసి దాని మీదకి వెళ్ళి దాంట్లో మనం ఇది చేయాలని లేదు. ఇటువంటివన్నీ నాకు అట్టాగే దాపురించాయి ఇవన్నీ. అదే నేను నా కొని తెచ్చుకోవటం కాదండి, మీరు లాగబడతారండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఒక గుండు సూది ఇక్కడ ఉందండి, ఇక్కడ అయస్కాంతం పెట్టినప్పుడు దీనంతటా ఇది వెళ్ళి దానికి తగులుకోవాలా, దాని ఆకర్షణ శక్తికి ఇది లోనే లాగేసింది. లాగబడే లక్షణం దీనికి ఉంది. అక్కడ ఏదో గాజు మొక్కు ఉందనుకోండి, అది లాగదు. లాగబడే లక్షణం నాకుంది, స్పందించే లక్షణం నాకుంది, దాంట్లో సమస్య లేదు. కానీ లాగేటువంటి ఇది అక్కడ అది లాగేసింది నన్ను. లాగటానికి బలమైన కారణం ఉన్నది కనుక నేను స్పందించా. ఇప్పుడు నేను అక్కడ నా శతకం ఒకటి ఆ ప్రింటింగ్ జరుగుతుంది విజయవాడలో. జరుగుతుంటే నేను అతన్ని, నాకు ఇది ఎప్పటికి ఇస్తావు అంటే సాయంత్రం 6 అవుతుంది సార్, పొద్దున 10ంటికి అడిగా. ఈ ప్రెస్ వాళ్ళతో చాలా మనకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు అన్న టైంకి ఇవ్వలేరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పి, సరే ఈ దేనికైనా రెడీ సినిమాకి సంబంధించి గొడవలు అయినాయి కదా, ఏదో వాళ్ళ బ్రాహ్మణులు ఏదో కొట్టారని ఇవన్నీ యూట్యూబ్లో చూసి ఏంటో అసలు ఏదో చూద్దాం అని చెప్పి వెళ్ళా. నేను ఆ సినిమా నేను చూడను అసలు, ఎందుకంటే అన్ని సినిమాలు చూడలేం కదండి. చూస్తామా? కొన్ని సినిమాలు అదే. ఇప్పుడు మీకు 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇన్ని సినిమా డబ్బింగ్ అయ్యి వస్తున్నాయి కొన్ని సినిమాలు. వీటన్నిటిలో మీరు ఎన్ని చూస్తారు? మీరు అది చిన్నదైనా పెద్దదైనా బాగుందని అందరూ చెబితేనే వెళ్తాం కదా, లేకపోతే ఎవడెడతాడు ఎవడైనా? నేను సామాన్య ప్రేక్షకుడు లాంటివండి, ప్రతి సినిమా చూడలేం మనం, మీరు కాదు ఎవరు చూడరు, సినిమా వాళ్ళందరూ కూడా చూడరు. ఆ సినిమా ఈ కారణం వల్ల నేను వెళ్ళి ఏమిటో చూద్దాం మనం, అసలు ఏం జరిగింది అని వెళ్ళి సినిమా 11 గంటల ఆట ఉంటుంది కదా, దానికి వెళ్ళాను. కూర్చుంటే మామూలుగా సినిమా వెళుతుంది, బాగా తీశారు, అది టెక్నికల్గా అవన్నీ బాగా తీసిన. ఒక బ్రాహ్మణుడు చండీ హోమం చేయాలి అని వచ్చి అడుగుతాడనమాట బ్రాహ్మణుల దగ్గరికి. వాళ్ళేమో క్రికెట్ ఆడుతుంటారు బ్రాహ్మలు, మీరు వచ్చి చండీ హోమం చేయాలయా పలానా వాళ్ళ ఇంట్లో అని అంటే, మేము రాము, మాకు వేరే పని ఉంది అని వీడు అంటాడు. అంటే పక్కన ఉన్నవాడు అంటాడు, అట్టగే అంటారయ్యా, సంభావన ఎక్కువ పడేస్తే వాళ్ళే తోకాడిస్తూ వస్తారు అన్నాడు. ఆ మాట వినంగానే నాకు కోపం వచ్చింది, సర్రం లేచిందండి కోపం, మామూలుగా కాదు. తోకాడిస్తూ రావడం ఏంటండి, వాడేమో వేద పండితుడు, చండీ హోమం చేయాలని పిలుస్తున్నారు, పిలిచేది మాకు కుదరదనన్నప్పుడు మరి మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి, అప్పుడు పెట్టుకుంటామని అన్నారు. లేదా అంత వీడికి లేదు కదా, ఎవడో పంపించాడు కనుక సరే అయితే వెళ్ళి చెప్దాం రా అని అంటాడు. లేదు బాబు మీరు వచ్చి కాస్త చేయండి కాస్త అని బతిమాలాలి. అలా కాకుండా అట్టగే అంటారా, డబ్బులు పడేస్తే వాళ్ళే తోకాడించుకుంటూ వస్తారని. అసలు ఇది ఏం డైలాగ్, అసలు ఏం క్యారెక్టర్ అంటే, మీరు బ్రాహ్మణ్ణి ఎట్టా చూస్తున్నారు? వేద పండితుణ్ణి, ఏదో వంట బ్రాహ్మణ్ణో అయితే సంధానాలు పెట్టేవాడినో కదండి. వేద పండితుడు అంటే ఏంటి? ఈ భారతీయ శాస్త్రాలు, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం అని మనం ఏది చెబుతున్నామో అదంతా దాన్ని రక్షిస్తున్నవాడు ఎవడు, దానికి ప్రాతినిధ్యం వహించేవాడు ఎవరు? నువ్వు వెళ్ళి వాడు శతమానం భవతి నిన్ను ఆశీర్వదించాలా, మీ ఇంట్లో నీకు మంచి కోసం అని చెప్పి వచ్చి వాడు చండీ హోమం చేయాలా, వాడేమో తోకాడించుకుంటూ వస్తాడా నువ్వు డబ్బులు పడేస్తే? ఇదేం క్యారెక్టర్? సరే పోనీ అది సరిపెట్టుకుని చూద్దాం అనుకుంటే, తర్వాత ఒక వేద పండితుడి ఇంటికి ఒక మేనేజర్ వస్తాడు. వచ్చి ఆమెమో కాశీపోసి కట్టుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఉంటే అమ్మా మీ ఆయన 50,000 ఇమ్మన్నారమ్మా అని. వాళ్ళ ఆయన ఎక్కడ ఉంటాడు? వేద పండితుడు నేపాల్ రాజు చండీ హోమం చేయడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. అంటే చాలా మంచి దిట్టమైన పండితుడు.
ఆ 50,000 తీసుకుని మీరేంటి కాఫీ తీసుకుంటారా, మజ్జిగ తీసుకుంటారండి అంటే నేను మజ్జిగ అమ్మా, మా ఆయన కూడా అంతేనండి, ఇప్పుడే వస్తాను ఉండండి, మా ఆయనలానే ఉన్నారండి, మా ఆయనలా అన్నారండి, ఇట్లాంటి డైలాగులు. ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్తే వీడు అంటాడు, వాళ్ళ ఆయనేమో ఇక్కడ లేడు, ఆయనలా ఉన్నానంటుంది, ఆడు చేసే పని నన్ను చేయమంటుందా ఏంటి అని అంటాడండి వీడు. అసలు ఇది 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 కామెడీయా ఇది? అక్కడికి పోనీ ఇది అయిపోయింది. తర్వాత ఇంకో సన్నివేశంలో ఎవరిని చూసినా సరే అచ్చం మా ఆయనలా ఉన్నారంట మొదలెడుతుంది. అది అందరితో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది ఆ స్త్రీ. ఇదంతా చూస్తే చాలా అస్తవ్యస్తంగా పద్ధతి పాడు లేకుండా అనిపించింది నాకు. ఓకే, ఈ దౌర్భాగ్యం మనం తట్టుకోలేకపోయాం. ఇది తప్పు కూడా, ఇది తప్పు కూడా. దీన్ని ఆ వృత్తిలో ఉన్న వాళ్ళే దానికి అభ్యంతరం చెప్పారు. అవును, అప్పుడు బయటకు అభ్యంతరం చెప్తే వాళ్ళని కొట్టారు, రోడ్డు మీద గొడ్డును బాదినట్టు బాదారు. అవి యూట్యూబ్లో ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉంటాయి, అవి కనిపిస్తుంటాయి. అందుకని నేను వెళ్ళి చూసా ఏమిటి అసలు ఏముంది ఈ సినిమాలో అని. చూస్తే యథార్థంగా వాళ్ళు బాధపడటంలో ఏమాత్రం తప్పు లేదు. నాకు కూడా ఆ బాధ కలిగింది. దీన్ని హెచ్ఎం టీవీలో చర్చ జరుగుతున్నప్పుడు నన్ను అడిగితే నేను వస్తానని చెప్పా. నేను వెళ్ళి మాట్లాడాను. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు నా మీద వాళ్ళు బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నా తలకాయ బాలు కొడతాం అది ఇది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడి ఇవి చేశారు. తర్వాత మళ్ళీ TV9లో మళ్ళీ చర్చ అది జరిగింది. ఎవరు అది మీ తలకాయ బాగా కొడతాం? ఎవరో వాళ్ళే వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు కదండి, అభిమానులు ఉంటారు కదండి. వాళ్ళు మామూలు అభిమానులు, వాళ్ళకి మామూలు వాళ్ళలాంటి అభిమానులే వాళ్ళకు ఉంటారు కదా. మీకు అప్పటికి మోహన్ బాబు గారు పరిచయం కదా? అయ్యో, మరి మీరు మాట్లాడటం జరిగిందా? అసలు మాట్లాడే అవకాశం లేదు. నేను హెచ్ఎం టీవీకి వెళ్ళినప్పుడు నేను దాంట్లో అభ్యంతరాలు చెబుతుంటే అట్నుంచి దాన్ని కౌంటర్ చేసి మాట్లాడేటువంటి వాళ్ళతో వచ్చింది ఘర్షణ. ఓకే, అటు వేరే ప్యానల్ ఉంటారు కదా, అది సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా గొప్ప సినిమా, అత్యుత్తమమైన సినిమా, అది ఆస్కార్ వాళ్ళకి బుద్ధి లేదు కనుక దానికి అవార్డు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడినప్పుడు నేను అది ఎన్ని రకాలుగా అది ఆ సినిమాలో ఆ తప్పులు ఉన్నాయో, అది ఎంత దారుణమో అది నేను తీవ్రమైనటువంటి కంఠంతో నేను చెప్పాను. అది దాంతో ఏంటంటే అంత తీవ్రంగా ఎవరు సినిమా వాళ్ళు చెప్పలే అప్పటి వరకు. జనంలోంచి వచ్చింది, జనంలో బ్రాహ్మణ సంఘాలు వీళ్ళందరూ మాట్లాడారు. నేను మాట్లాడేటప్పటికి ఏమైందనంటే వీళ్ళకి కోపం వచ్చింది. ఓకే, సినిమా వాళ్ళు ఎవ్వరూ రాకుండా మాట్లాడకుండా నేను మాట్లాడానని. నేను మాట్లాడటంలో కూడా చెప్పాను కదా, అది ఒక దైవ ప్రేరణతో వెళ్ళి నేను మాట్లాడాను. నేను నిజంగా ఆ మాట్లాడేందుకు సంతోషిస్తున్నా, నేను ఆనందిస్తున్నా. ఎందుకంటే అది పరమ దుర్మార్గం అండి. అది మీకు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఏ ఆడదైనా సరే మీరు అచ్చం మా ఆయనలా ఉన్నారండి అని అంటుందే? అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి స్త్రీ అయినా అంటుందే? ఎందుకంటే వాళ్ళ ఆయనలాగానే ఉంటే మళ్ళీ వీడెందుకు, ఆయనే చాలు. అసలు అదేం దిక్కుమాలిన కాన్సెప్ట్ అండి. ఎవరిని చూస్తే మేము ఆయనలా ఉన్నారని అంటాం. అది నాకు బాధ కలిగించింది. తోకాడించుకుంటూ వస్తారా అని. తోకాడించుకోండి వేద పండితుడు. ఇది నాకు బాధ కలిగి నేను దాని మీద నా అభ్యంతరం చెప్పినప్పుడు ఏమవుతుంది, అవతల ఉన్న మేధావులు దాన్ని సమర్థించేటప్పటికి ఏమవుతుంది, సమర్థించినప్పుడు అది ఎంత తప్పో మనం చెబుతాం. వాళ్ళు తీవ్ర స్వరంతో నన్ను తగ్గించి వాళ్ళ మాట నెగ్గాలని వాళ్ళు తీవ్ర స్వరంతో మాట్లాడినప్పుడు నేను అంతకన్నా తీవ్ర స్వరంతో వస్తుంది. ఇప్పుడు మీరు ప్లెజెంట్గా మాట్లాడినప్పుడు నేను ఇట్లా మాట్లాడానండి. మీరు ఏదైనా అంశంలో తీవ్రంగా మాట్లాడితే నాకు కూడా తీవ్రంగా వచ్చేస్తుంది మాట. ఆ డిబేట్స్ అయిపోయిన తర్వాత మీ తర్వాత కూడా గ్యాప్ కంటిన్యూ అయినట్టు? తర్వాత గ్యాప్ అంటే మనకి కనెక్షన్ ఏం లేదు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటే అప్పట్లో ఏదో పిలిస్తే నన్ను కొన్ని పాటలు రాశా. తప్పు చేసి పప్పు కూడా మంచి పాట రాశాను. బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి మంచి పాట. అట్లా మనకి ఆయనతో నాకేమీ అభిప్రాయ భేదాలు లేవు, ఎవరితోనూ లేవు. ఇప్పుడు అభిప్రాయ భేదం అంటే ఏంటండి, మీరు అన్నది నేను కాదని అంటే అదే అభిప్రాయ భేదం.